హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఇంకొక మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం. మన లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి, లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండడానికి మనకి యోగా అనేది చాలా యూజ్ అవుతుంది. యోగాలో కొన్ని ముద్రాస్ కూడా ఉంటాయి. సో ఈరోజు మనం చిన్మయి ముద్ర గురించి తెలుసుకున్నాం. చిన్మయి ముద్ర అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం వలన 10 నుంచి 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన మనకు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎవరైతే ఇండైజెషన్తో సఫర్ అవుతున్నారు, అజీర్ణంతో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు తినే ముందు మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసే ముందు ఈ ముద్రని 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఇండైజెషన్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. సో చాలామందికి కొద్దిగా తిన్న గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ వల్ల హెవీనెస్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎక్కువ తినలేరు. అలాంటి వాళ్ళు ఈ ముద్రని తినే ముందు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ నుంచి మన లంగ్స్ని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఈ చిన్మయి ముద్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వెరీ సింపుల్ ముద్ర. అది డేలో మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ మన 2 హ్యాండ్స్ మన ఫింగర్స్ని 3 ఫింగర్స్ని మనం ఫోల్డ్ చేయాలి. రిమైనింగ్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని ఇలా టచ్ చేయాలి. సో దీన్ని చిన్మయి ముద్ర అని అంటారు. సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ లంగ్స్ అనేటివి హెల్తీగా అవుతాయి. దీంతోపాటు మన ప్రతి ఒక్క సెల్, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఇండైజెషన్తో, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారో, ఎవరికైతే ఎక్కువగా కొద్దిగా తిన్న ఫుల్నెస్ వస్తుందో, అలాంటి వాళ్ళు ఫుడ్ తీసుకునే ముందు కూడా, అంటే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ చేసే ముందు ఒక 10 మినిట్స్ ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయడం వలన కూడా మనకు ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన ఆర్గాన్ ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్పైన్ అనేది కరెక్ట్గా ఉన్న తర్వాత జస్ట్ మన 3 ఫింగర్స్ని మనం ఫోల్డ్ చేయాలి. 3 ఫింగర్స్ని ఫోల్డ్ చేసిన తర్వాత మన థంబ్ ఫింగర్తో మన ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయాలి. సో ఇలా టచ్ చేయాలన్నమాట. దీన్ని చిన్మయి ముద్ర అని అంటారు. వెరీ సింపుల్ ముద్ర ఇది. మనం ఎప్పుడైనా సరే డేలో ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్ ముద్ర. ఆఫీస్ అవర్స్లో కూడా మనం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనకు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇండైజెషన్ కూడా తగ్గుతుంది. దీంతోపాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే యోగాలో ఒక ముద్రతో మనకి 1 బెనిఫిట్ రాదు. ఒక ముద్రతో మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఎనీ ముద్ర తీసుకోండి, ఒక ముద్ర ప్రాక్టీస్ చేయడంలో మోర్ దెన్ 10 అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎనీ ముద్ర ఈజ్ బెనిఫిషియల్. సో ఇది మనం డైలీ ఒక 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది లంగ్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. లంగ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇలా వెరీ సింపుల్ చిన్మయి ముద్ర అంటారు. ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ 3 ఫింగర్స్ని మనం ఫోల్డ్ చేయాలి అండ్ థంబ్తో ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయాలి. ఇలా సింపుల్ ముద్ర ఇలా చేయొచ్చు. మనము రోజుకి 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. రోజుకి ఒక 15 మినిట్స్ వరకు చేయండి అండ్ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము చూసాం కదా, ఈ ముద్ర చిన్మయి ముద్ర డైలీ 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ చిన్మయి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాం కదా. సో చిన్మయి ముద్ర వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇది ఇండైజెషన్ని క్యూర్ చేస్తుంది. దీంతోపాటు మనకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. దీంతోపాటు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డ్యూ టు మనకి ఎయిర్ పొల్యూషన్ వలన లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇప్పట్లో ఎక్కువ అవుతున్నాయి అండ్ దాంతోపాటు లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మన లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో మన లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ముద్ర డైలీ మనం 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు మన లంగ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉండడానికి
ప్రాణాయామ, మెడిటేషన్ చాలా బాగా యూజ్ అవుతది. ఎందుకంటే మనము గాలిని చూడలేము. కానీ మనం మాట్లాడే విధానం కానియండి, మనం ఆలోచించే విధానం, మనం ప్రతి ఒక్కటి మన బిహేవియర్ అనేది మనము ఎలా గాలిని ఎయిర్‌ని తీసుకుంటున్నాము, ఎలా మనం ఈ ఇన్‌హేల్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, దీన్నే ప్రాణాయామ అని అంటామనమాట. ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే స్లోగా అండ్ డీప్ ఇన్‌హలేషన్ ఉంటది. ఎక్సేల్ చేసేటప్పుడు కూడా కంప్లీట్‌గా స్లోగా ఎక్సేల్ చేస్తాం. అంటే మనం బ్రీత్ తీసుకోవడానికి అండ్ బ్రీత్ వదలడానికి టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తున్నాం. సో, అలా మనం స్లోగా ఇన్‌హేల్ అండ్ ఎక్సేల్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మన లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ దీంతో పాటు మన లైఫ్ స్పాన్‌ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ఏంటంటే హ్మ్. ప్రతి ఒక్క మనిషి ఏజ్ అనేది 120 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, చాలా రీజన్స్ వల్ల కొంతమంది 60 ఇయర్స్, 70 ఇయర్స్ అండ్ మెనీ డిసీజెస్ వల్ల 60-70 ఇయర్స్ మాత్రమే లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. యావరేజ్‌గా తీసుకుంటే 8-70 ఇయర్స్ వరకు మాత్రమే మనకి లైఫ్ స్పాన్ అనేది అంత తగ్గిపోయిందనమాట. సో, 120 ఇయర్స్ నుంచి 68 ఇయర్స్ వరకు, 70 ఇయర్స్ వరకు అంటే 50 ఇయర్స్ ఆల్మోస్ట్ మన లైఫ్ స్పాన్ తగ్గిపోయిందంటే మెయిన్ కారణం ఏంటంటే మనం తీసుకునే ఎయిర్ అనేది పొల్యూటెడ్ అయిపోవడం, మనం తీసుకునే ఫుడ్ కంటామినేటెడ్ అయిపోవడం, అండ్ దీంతో పాటు వాటర్ కంటామినేటెడ్ అయిపోవడం, అండ్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం, ఎక్కువ స్ట్రెస్, ఇవన్నీ మెయిన్ రీజన్స్. మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటే మన లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ వస్తది. సో, మన లైఫ్ స్పాన్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే మన ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉండడానికి, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా మనం ఫిట్‌గా ఉండడానికి మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా బ్రీత్ వదులుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో, ప్రాణాయామం అనేది ఇంపార్టెంట్. ప్రాణాయామం డెఫినెట్‌లీ డైలీ 10-15 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి డిసీజెస్ రావు. ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. దీంతో పాటు లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతది. అండ్ చిన్మయి ముద్ర ఆల్రెడీ చెప్పినట్టు చిన్మయి ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ప్రాణాయామంలో కాకుండా నార్మల్ మెడిటేషన్‌లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు చిన్మయి ముద్ర. జస్ట్ మనం చిన్మయి ముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా మెడిటేషన్. సో, ఇలా మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఇలా చేయడం వలన ఇంకా మనకి రిచ్ ఆక్సిజన్ సప్లై ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఉంటది. ప్రతి ఒక్క సెల్‌కి ఉంటది. కాబట్టి చిన్మయి ముద్ర ప్రాక్టీస్ చేసిన మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఇంకా బెనిఫిట్. మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, మనకి చాలా 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 టైప్స్ ఆఫ్ ముద్రాస్ అయితే ఉంటాయి యోగాలో. యోగా ప్రాక్టీస్ చేయడం వలన ఎంత బెనిఫిట్ అంటే అన్‌లిమిటెడ్ అనమాట. సైకలాజికల్‌గా కానీ, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ప్రతి ఒక్కరికి అంటే మన లైఫ్ ఏంటి, మనకంటూ ఒక వే చూపిచ్చేదే యోగా అండ్ ప్రాణాయామ. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన డైలీ రొటీన్‌లో డెఫినెట్‌లీ ప్రాణాయామ, యోగా అనేది యాడ్ చేసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ బ్రింగ్ క్వాలిటీ ఆఫ్ థాట్స్. ప్రతి ఒక్కటి అనమాట. క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేటివి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని బ్రింగ్ చేస్తది. మన ఆలోచనలు గానీ ప్రతి ఒక్కటి మనకు చాలా కరెక్ట్‌గా ఉండాలంటే మనం యోగా అండ్ మెడిటేషన్ డెఫినెట్‌లీ డైలీ చేయడం మంచిది. సో, ఈరోజు మనం అయితే ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. దీంతో పాటు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకున్నాం. అండ్ లంగ్ ఫంక్షన్ కరెక్ట్‌గా లేకపోతే, లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలుసుకున్నాం కదా! COPD కానియండి, లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, దీంతో పాటు ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా 18% వరకు మిస్‌క్యారేజెస్ ఉమెన్‌లో అయితున్నాయి. మెన్‌లో కూడా ఇన్‌ఫెర్టిలిటీ అనేది పెరిగిపోతుంది. అండ్ స్ట్రెస్, డిప్రెషన్, థాట్స్ అనేటివి నెగెటివ్‌గా ఉండడము, చిన్న చిన్న వాటికి అంతా కోపం రావడం, ఇవంతా సరే మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా కాజ్ అవుతది. దాంట్లో ఎయిర్ పొల్యూషన్ అనేది నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటది. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ మన లంగ్ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉండాలంటే ఇప్పట్లో ఎక్కువగా సిటీస్‌లో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా ఇలాంటి ముద్ర అడాప్ట్ చేసుకొని మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగ్ ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ వస్తది. అలాంటి వాళ్ళు ఎక్కువగా
ఇలాంటి ముద్రాస్ కానీ మెడిటేషన్ చేయడం వలన కానీ లైఫ్ మొత్తం ఒక మెస్మరైజింగ్ ఎలా ఉంటదంటే, ఒక హ్యాపీ మనశ్శాంతిగా మనం లైఫ్ మనశ్శాంతిగా లీడ్ చేయాలంటే మన లైఫ్‌లో డెఫినెట్‌లీ మనం యోగా అండ్ మెడిటేషన్ అనేది ప్రాణాయామ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల డెఫినెట్‌లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఉంటది. సో, ఈరోజు మనం ఒక మంచి ఆసన గురించి, మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం. ప్రాణాయామ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో, ఇంకొక మంచి ఆసనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.